నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలన తొలి అడుగు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు గ్రామ స్థాయిలో లబ్ధిదారులకి ఏ విధంగా చేరుతున్నవి, లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు కూడా సేకరించుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో గుబులు మొదలైందనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ భేటీలో కొంతమంది మంత్రులపై అసహనం వ్యక్తం చేశారని, మంత్రివర్గంలో మార్పు తప్పదని, కొంతమందికి ఉద్వాసన పలికితే మరికొంతమందికి మంత్రి యోగం అనేది వస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో మనం చూసుకోవచ్చు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫలానా వ్యక్తికి మంత్రి పదవి వస్తుందని, ఫలానా వ్యక్తికి మంత్రి పదవి నుంచి తీసివేస్తున్నారని రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ముఖ్యంగా ఈరోజైతే ఉత్తరాంధ్రకు సంబంధించి మాత్రమే మాట్లాడుకుందాం. ఉత్తరాంధ్రకు సంబంధించి ఏ మంత్రులకు ఉద్వాసన ఉంటుంది, ఎవరికి అవకాశాలు వస్తున్నవి, జనరల్ అనాలిసిస్లో భాగంగా మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి మంత్రుల కోసం మనం మాట్లాడుకుంటే కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసరావు వీరు ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు కోసం మనం మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ఆయన దూకుడుగానే ఉంటారు. తనకిచ్చిన శాఖ పరంగా ఎప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తూ తన శాఖకు న్యాయం చేస్తూనే తన నియోజకవర్గమైన టెక్కల నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కూడా జిల్లాలో కనీ విని ఎరగని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడికి సంబంధించి ఎటువంటి రిమార్క్స్ కూడా లేవు. ఇక రెండవ మంత్రి కోసం మనం మాట్లాడుకుంటే వంగలపూడి అనిత హోం మంత్రిగా ఆమె ముందు నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్గా మనం మాట్లాడుకోవచ్చు. ఆమె ఎప్పుడు కూడా తన శాఖకు సంబంధించి ఏ చిన్న విషయం జరిగినా సరే వెంటనే స్పందిస్తారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలను తిప్పికొట్టే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే రాజకీయంగా అంత సీనియారిటీ లేనప్పటికీ, రాజకీయంగా ఎవరు కూడా బ్యాక్గ్రౌండు కుటుంబ నేపథ్యం లేనప్పటికీ వంగలపూడి అనిత మాత్రం హోంమంత్రిగా తన మంత్రిత్వ శాఖను మాత్రం చాలా బేసిక్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక మూడవ మంత్రి కోసం మనం మాట్లాడుకుంటే కొండపల్లి శ్రీనివాసరావు. ఈయన ఉన్నత విద్యావంతులు, అంతేకాకుండా ఒక వాణిజ్య పరంగా, బిజినెస్ పరంగా మంచి అగ్రస్థానానికి వెళ్ళిన వ్యక్తి. అమెరికా లాంటి దేశాల్లో కూడా సాఫ్ట్వేర్ ప్రతినిధిగా కూడా వ్యవహరించిన వ్యక్తి. అయితే ఈయన ఎప్పుడు కూడా మంత్రి పదవి కావాలని కోరుకోలేదు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంత్రిగా అవకాశం ఇచ్చారు. తన శాఖకు సంబంధించి కూడా ఆయన నిర్వహిస్తున్నారు. అయితే ఏడాది మాత్రమే జరిగింది కాబట్టి తన శాఖకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకోవడం, అసలు దానికి సంబంధించి ఈ ఏడాది పాటు ఆయనకి విశ్లేషించడానికి మాత్రమే సమయం పట్టింది. అయితే అందరూ బాగానే ఉన్నారు కదా, మరి ఎందుకు మంత్రివర్గంలో కూర్పు ఉంటుంది, కొంతమందికి మంత్రి పదవి నుంచి తీసివేస్తున్నారని వస్తున్నవి సంకేతాలు అని డౌట్ రావచ్చు. గతంలో మనం చూసుకుంటే పార్టీలకు సంబంధించి, అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి గత 2019-24 ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా, ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా సరే, మనం ప్రతిపక్ష పార్టీకి తక్కువ మొత్తంలో సీట్లు రావడం, వాయిస్ అనేది అంత బేస్ ఉండే పరిస్థితి లేదు. కానీ ఈసారి మాత్రం ఏదైతే ప్రతిపక్ష వైసీపీ పార్టీకి 11 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం మాత్రం అయిన నేపథ్యంలో మాటల యుద్ధం అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను నిలదీసే పరిస్థితి, తప్పులు నిలదీసే పరిస్థితి, అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి వాళ్ళపై మాటల యుద్ధం, మంత్రులపై అవ్వచ్చు,
ముఖ్యమంత్రిపై అవ్వచ్చు, ఇతర కీలక నేతలపై కూడా మాటల యుద్ధం అనేది పూర్తిగా అటాకింగ్ మోడు స్టైల్ మార్చిందనుకోవచ్చు వైసీపీ. అయితే ఈ అటాకింగ్ మోడ్కి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి మంత్రులు ఉన్నారో వారు ఎవరు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదు అనే ఒకే ఒక కారణం చేత మంత్రి మండలిలో గట్టిగా మాట్లాడి ఎవరైతే వైసీపీకి సంబంధించిన నాయకుల తాలూకా నోర్లు మూయించే పరిస్థితిని తీసుకురావాలని కొంత అభద్రతా భావంలోనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. ఇది సర్వసాధారణంగా జనరల్గా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ప్రతిపక్ష పార్టీలు యాక్టివ్ అవుతాయి, ప్రతిపక్ష పార్టీలు రోడ్ల మీదకి వస్తాయి, ధర్నాలు చేస్తాయి, నిరసన కార్యక్రమాలు చేస్తాయి. కానీ వైసీపీ పార్టీ మాత్రం ఏడాది టైం మాత్రమే కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వంపై నిందిస్తూ కూటమి ప్రభుత్వంపై వాళ్ళ అరాచకాలను బయట పెడుతూ చేశారా లేదా అనేది పక్కన పెడితే ప్రతిదీ కూడా సూపర్ 6 హామీలు అమలు చేయలేదని, విద్యార్థులకు మోసం చేశారని, రైతులకు మోసం చేశారని, ఉద్యోగస్తులు మోసం చేశారని ఇలా రకరకాలుగా అన్ని వ్యవస్థలను కలుపుకుంటూ కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు మాత్రం ఈ యొక్క దాడులను ప్రతిఘటించే విధంగా మంచి టీంను తీసుకోవాలనే ఆలోచనలో భాగంగా ఈ ఆగస్టు నెలలో మంత్రివర్గ కూర్పు అనేది ఉంటుందని మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో స్పష్టంగా తెలియజేశారు. అయితే ఓకే, ఉత్తరాంధ్ర సంబంధించి 3 నాయకులు కూడా బాగానే పనిచేస్తున్నారు, మరి ఇంక ఎవరిని తీసుకుంటారు, ఏంటి పరిస్థితి అని మనం మాట్లాడుకుంటే ముందుగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి తూర్పు కాపులకు సంబంధించి సీనియర్ నాయకుడు గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన అనుభవం కూడా ఉంది. కళా వెంకట్రావుని మనం మాట్లాడుకుంటే ఆయన సొంత నియోజకవర్గమైన ఎచ్చెర్ల నియోజకవర్గం సంబంధించి ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గంలో టికెట్ కేటాయించకుండా అక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థికు టికెట్ ఇచ్చి కళా వెంకట్రావుని బలమైన నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ మీదకి చీపురుపల్లి పంపించడం జరిగింది. అప్పట్లో కళా వెంకట్రావు వెళ్ళడానికి కొంత అసహనం చూపినప్పుడు కూడా తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన బ్రహ్మాండమైన మెజార్టీతో బొత్స సత్యనారాయణ మీద గెలిచారు. గెలిచిన తర్వాత తూర్పు కాపులకు సంబంధించి బొత్స సత్యనారాయణ మీద గెలిచిన ఈయన కూడా బలమైన నాయకుడిగా కళా వెంకట్రావుకు మంత్రి పదవి వస్తారని అందరూ ఆశించారు. అయితే అనూహ్యంగా అక్కడ మరి నారా లోకేష్ గారి నిర్ణయం కావచ్చు, చంద్రబాబు నిర్ణయం కావచ్చు, ఎవరి నిర్ణయం కావచ్చు, కొండపల్లి శ్రీనివాస్కు మొదటిసారిగా ఎమ్మెల్యేకి గెలిచిన ఆయనకి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆయన కొంత సెటరేట్ కాలేదు, అంటే కొంత టైం కావాలి. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే వైసీపీ పార్టీకి సంబంధించి 2.5 ఏళ్ళు కొంతమందికి, 2.5 ఏళ్ళు కొంతమందికి మంత్రి పదవి సర్దుబాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏడాదిలోనే కొంత చంద్రబాబు నాయుడు కూడా కొంత అసహనం వ్యక్తం చేసి ఆయన తప్పిస్తారనే సంకేతాల నేపథ్యంలో గతంలో మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పుడు కూడా కళా వెంకట్రావు ఇవ్వని నేపథ్యంలో ఈసారి కళా వెంకట్రావుకు కంపల్సరీగా తీసుకోవడం అనేది ఫిక్స్ అయ్యిందని మాత్రం ఒక సంకేతాలు అయితే వస్తున్నాయి. తీసుకుంటే ఏంటి పరిస్థితి, ఏ శాఖ ఇస్తారు అని అనుకుంటే మనం ముందుగా మాట్లాడుకున్నాం హోంమంత్రి అనిత సంబంధించి తన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, కుల బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, ఈ నేపథ్యంలో ఆమె ఆడే మాటలను హర్షించే పరిస్థితి లేకపోతుంది. ఈ నేపథ్యంలో గతంలో హోంమంత్రిగా చేసిన అనుభవం కూడా కళా వెంకట్రావు గారికి ఉంది. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా కళా వెంకట్రావును తీసుకొని అనితకు శాఖలో మార్పు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్టయితే మాత్రం కనిపిస్తుంది. అనితను కూడా మంత్రిమండలిలో ఉంచుతారు, కానీ ఆమె శాఖను కళా వెంకట్రావుకి ఇచ్చి ఆమెకు వేరే శాఖను ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కళా వెంకట్రావుకు మంత్రి అనేది ఫిక్స్ అయ్యింది అనుకోవచ్చు. ఇక రెండవ నేత కోసం మనం మాట్లాడుకుంటే కింజరాపు అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 2 బలమైన సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు. ఇద్దరూ కూడా మంచి మాటకారులు, దేన్నైనా డేరింగ్ అండ్ డాషింగ్గా
ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ప్రతిపక్ష వైసీపీ పార్టీపై మాటలు విసరడంలో ఎవరికి వారే సాటి. అయితే ఈ నేపథ్యంలో గతంలో మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు ఆల్మోస్ట్ కోన రవికుమార్కు మంత్రిగా ఫిక్స్ అయిన సమయంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు వ్యవహరిస్తున్న నేపథ్యంలో గతంలో ఏదైతే వైసీపీ పార్టీ కక్ష రాజకీయాలు చేశావో అచ్చెన్నాయుడు మీద అప్పుడే ఆయన ఒక శపథం అయితే ఇచ్చారు. మళ్ళీ 2024లో మా ప్రభుత్వం అధికారంలోనికి వస్తుంది, అధికారంలోనికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బతిమాలైనా సరే నేను హోంమంత్రి పదవి తీసుకుంటాను, హోంమంత్రి పదవి తీసుకొని నాపై వైసీపీ నాయకులు ఏ విధంగా కక్ష కట్టారో వాళ్ళ అందరికీ తగిన సమాధానం చెప్తాను. అంతేకాకుండా అప్పుడు తనని ఇబ్బంది పెట్టిన పోలీసుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నేను ప్రభుత్వం వస్తుంది, మంత్రిని అవుతాను, హోంమంత్రిని కూడా అవుతానని శబ్దం చేశాను. ఈ నేపథ్యంలో మంత్రి పదవి నాకు రాకపోతే జిల్లాలో నా పరువు పోతుంది అని అచ్చెన్నాయుడు చెప్పడంతో పాటు రామ్మోహన్ నాయుడు కూడా ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రిగా నేను రిజైన్ చేస్తాను, మా బాబాయ్కి మంత్రి ఇవ్వాలి అని పట్టుబట్టడంతో కోన రవిని లాస్ట్ మినిట్లో తప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, కోన రవికుమార్ విషయానికి వచ్చేసరికి జిల్లాలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. పదుల సంఖ్యలో కేసులు కూడా ఇవ్వడం జరిగింది. డేరింగ్ అండ్ డాషింగ్గా ఈయన బాహాటంగానే అధికారులపై విరుచుకుపడిన నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో బలమైన సామాజిక వర్గం, అంతేకాకుండా సబ్జెక్ట్ ఓరియంటల్గా ఏ సబ్జెక్ట్ కోసమైనా సరే క్షుణ్ణంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే మీడియాకు సంబంధించి ఎవరు మైక్ పెట్టినా, ఏ సబ్జెక్ట్ కోసం పెట్టినా వాటిని తిప్పుకొట్టే సమర్థవంతమైన నాయకత్వం కోన రవికుమార్కు ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే గతంలో అచ్చెన్నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా చేశారు, జిల్లా అధ్యక్షులుగా కోన రవికుమార్ చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు కోరుకుంటే ఇక్కడ అచ్చెన్నాయుడిని బలవంతంగా మంత్రి నుండి దించే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు సంబంధించి మనం చూసుకుంటే నెంబర్ 1 చంద్రబాబు, నెంబర్ 2 లోకేష్ అయితే, నెంబర్ 3 అచ్చెన్నాయుడుగా రాష్ట్రంలో వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడిని నచ్చజెప్పి మరలా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పంపించి కోన రవికుమార్ని మంత్రిగా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేశారు గత 2 రోజుల క్రితం. ఎమ్మెల్యేలకు సంబంధించి మీ జిల్లాకు సంబంధించి కోన రవికుమార్కు మంత్రిగా తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే సలహాలు, సూచనలు కూడా ఎమ్మెల్యేల దగ్గర తీసుకున్నారనే ఒక బోగట అయితే మనకు వస్తుంది. ఈ నేపథ్యంలో కోన రవికుమార్కు కూడా మంత్రిగా కన్ఫర్మ్ అయ్యిందని మనం భావించవచ్చు. మరి అచ్చెన్నాయుడు గారికి టీడీపీ అధ్యక్షుడిగా ఇస్తే పల్లా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటి? పల్లా శ్రీనివాసు తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధతతో పనిచేసిన నాయకుడు. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో పల్లా శ్రీనివాస్పై ఎన్నో ప్రలోభాలు పెట్టారు, ఆయనకి ఆర్థికంగా కూడా దెబ్బతీశారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా పల్లా శ్రీనివాస్ మాత్రం లొంగలేదు. ఈ నేపథ్యంలో ముందు నుంచే పల్లా శ్రీనివాస్కు మంత్రిగా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు యోచించినప్పటికి కూడా కొన్ని కూటమిలో కొన్ని మార్పులు మనం చూసుకోవచ్చు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడింది. ఇందులో అందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడ పల్లా శ్రీనివాస్ని మంత్రిగా తీసుకోకుండా ఆయన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా చేశారు. అయితే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా అచ్చెన్నాయుడిని మరలా పెడితే పల్లా శ్రీనివాసం మాత్రం మంత్రిగా కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళ పార్టీకి చేసిన సేవలను, అంతేకాకుండా వాళ్ళ తాలూకా వాక్చాతుర్యం ఇప్పుడున్న వైసీపీ పార్టీని ఏ విధంగా మీరు తిప్పుకొట్టే పరిస్థితి ఉంటుందో అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన పేర్ని నాని అవ్వచ్చు, కొడాల నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలాంటి కొంతమంది నాయకులు కూటమి నాయకులను అందరినీ శాసిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే
కూటమి నాయకులు ఒక రకమైన భయం పట్టుకుంటుంది. వీరు దేనికోసం మాట్లాడతారు, ఎవరి కోసం మాట్లాడతారు, ఏంటని. ఆ స్థాయిలో కూటమి నాయకులు మాత్రం వైసీపీ నాయకుల్ని తిప్పికొట్టలేకపోతున్నారు. దీనికి తిప్పికొట్టే సమర్థమైన నాయకత్వం కావాలి. వారికి ఒక గౌరవప్రదమైన మంత్రి స్థానం ఇచ్చి ఈ విధంగా వైసీపీ వాళ్ళ తాలూకా దాడులను వాళ్ళ యొక్క మాటల యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా ఉండాలనేసి యోచనలో భాగంగానే ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ ముగ్గురు నాయకులను కూడా తీసుకున్నప్పుడు కూడా పాత వ్యక్తులుగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, వంగలపూడి అనిత కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, వీళ్ళకు కూడా ఎటువంటి అవమానం జరగకుండా చాలా క్యాలిక్యులేటెడ్గా కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం ఒక రకమైన మాస్టర్ ప్లాన్ అయితే వేసుకున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బీజేపీకి సంబంధించి కూడా ఉత్తరాంధ్రలో ఒకరిని మంత్రిగా చేయాలనే ఆలోచనలో బీజేపీ కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ 2029 నాటికి కొంత బలంగా పుంజుకోవాలి. కార్యకర్తలను, గ్రౌండ్ స్థాయి నాయకులను కూడా ఏర్పరచుకోవాలి. దానికి ఉత్తరాంధ్రనే వేదికగా తీసుకొని ఉత్తరాంధ్రలో ఆ కార్యక్రమం చేపట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం సంబంధించిన ఎన్ ఈశ్వరరావును మంత్రివర్గంలో తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటున్నానంటే అటు బీజేపీ ఆశీస్సులు, ఇటు చంద్రబాబు నాయుడు ఆశీస్సులు కూడా పుష్కలంగా ఎన్ఈఆర్ మీద ఉన్నాయి. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా మళ్ళా ఎమ్మెల్యేగా ఎన్ఈఆర్ఏ ఉంటారు మీ నియోజకవర్గంలో అని బాహటంగానే ప్రకటించారు. అంతే క్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం సంబంధించి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని కూడా పెట్టలేదు. ఒక విధంగా తెలుగుదేశం పార్టీని బలహీనం చేస్తున్నారని అనుకోవచ్చు. ఈ క్రమంలో ఎన్ఈఆర్ను కొంత సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు అని కూడా చెప్పుకోవచ్చు. ఒకటే సామాజిక వర్గం. అంతేకాకుండా ఎన్ఈఆర్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కళా వెంకట్రావు, చంద్రబాబు నాయుడు వీళ్ళ దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నవి. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో ఉన్న, తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు మనిషిగానే ఆయన ఉంటారు కాబట్టి బీజేపీకి చంద్రబాబు నాయుడు ఒక సజెషన్ చేయొచ్చు. అంతేకాకుండా బీజేపీలో ఉన్న పురంధేశ్వరి, అలాగే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మాధవ్ తాలూకా ఆశీస్సులు కూడా పుష్కలంగా ఎన్ఈఆర్కి ఉన్నవి. ఎందుకంటే మాధవ్కి అదేవిధంగా ఎన్ఈఆర్కి మధ్యన ఉన్న సాన్నిహిత్య సంబంధాలు కూడా ఒక విధంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ఈఆర్కి మంత్రి వర్గంలో అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకు సంబంధించి అయితే రానున్న క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకున్నామో వీళ్ళకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నవి. బీజేపీ పరంగా చూసుకుంటే ఎన్ ఈశ్వరరావుకి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.